హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చల్మిడి చేశాను అనమాట. తెలుగులో చల్మిడి అంటారు, కన్నడలో తంబిట్ అంటారు. యాక్చువల్లీ ఏమైందంటే రాత్రి మిడ్నైట్, నిన్న థర్స్డే మిడ్నైట్ నాకు కళ వచ్చింది. కళ లోపల ఎక్కడో ఫంక్షన్ పూజలంతా నడుస్తున్నాయంట. అది చాలామంది ఉన్నారంట. అందులో ఇద్దరు మాత్రము ఒక దగ్గర కూర్చొని ప్లేట్లో అన్ని స్వీట్స్ పెడితే వాళ్ళు ఈ చల్మిడి ఉండ తీసుకొని ఇద్దరు నాకు ఇదే కావాలని కొంచెం కొంచెం తింటున్నారంట. అందరికి తర్వాత ఇంత మిగిలిందంట. ఇదే సైజులో ఉండే అనమాట. తింటా ఉంటే ఆయన వచ్చేసి ఒక ఏజ్ అయిన వచ్చారంట. అక్కడికి వచ్చి ఆమె వైఫ్ అంట. ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అని ఆయన నాకు ఈ అంటే అయ్యో నాకు ఇష్టమో చూడండి మా భర్త నన్ను అడుగుతున్నారని ఇద్దరు నా దగ్గర అంటా ఉందంట అనేసి ఇద్దరు తింటా ఉన్నారంట. తినేసినాక ఆయన ఇంకా పాపం మిగిలింది తీసుకొని పోయి ఇచ్చేసిందంట ఆమెకి, మీరే తినండి. ఆయన పోయి అక్కడ తింటా ఉంటే సైడ్లో నేను వెళ్ళానంట దగ్గరికి. కళ్ళలో ఇట్లా వచ్చిందనమాట. అయితే కళ్ళలు తింటుంటే నేను అంటా ఉన్నానంట, మీకు అంత ఇష్టమా ఇది అంటే, సరేలేండి నేను రేపు చేసి ఇస్తా అన్నానంట. అంటే నవ్వుకొని చూస్తుండే. తర్వాత తెల్లారి లేచిన తర్వాత అనిపించింది, ఎందుకు వాళ్ళిద్దరు ఇట్లా వచ్చారు నాకు చలిమిడి అని. పార్వతీదేవికి చలిమిడి అని ఇక్కడంతా దేవస్థానాల్లో అన్నమ్మ పూజ చేసినంతా చేస్తారనమాట. తంబిట్టు అని తీసుకొని వెళ్తారు. దీపాలు పెట్టేవాళ్ళు పెడతారు, దాంట్లో నైవేద్యం కూడా పెడుతుంటారనమాట. అయితే నేను అనుకున్నాను అనమాట, మన సైడ్ కూడా ఎక్కువ చేస్తుంటారు కదా చలిమిడి అని. అందుకే వాళ్ళే ఇట్లా ఈ రూపంలో వచ్చారేమో అనిపించి నాకు ఎందుకో అనిపించింది. మళ్ళీ మర్చిపోయాను. మళ్ళీ తెల్లారినాక నేను ఊరికే వీడియో చూస్తుంటే వీడియో ఆన్ చేయగానే ఒక ఆమె రెసిపీ పెట్టిందన్నమాట, కన్నడ వాళ్ళు. ತಂಬಿಟ್ಟು ఈశ్వరాకి ఇష్టమైన ప్రసాదం ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಇವತ್ತು, ತಂಬಿಟ್ಟು అని ఇదే స్టైల్ అనమాట అనేసి చెప్పింది. అప్పుడు అదేంటి, నేను వాళ్ళు పొద్దున్నగానే ఈశ్వర దగ్గర అట్లా ఈశ్వరం ఉండొచ్చు అని నాకు అనిపించింది. ఎందుకంటే మొన్నే శివరాత్రి అయింది కదా, నిన్న కూడా వెళ్ళాను కొంచెం టెంపుల్, మొన్న కూడా వెళ్ళాను. అప్పుడు అనిపించింది అనమాట. చాలా నేను ఏమి భక్తి అస్సలు చాలా ఇది పూజలు కానీ అలంకరణ ఏమి నైవేద్యం కూడా పెట్టలే. పుట్నాలు, బెల్లము, కొంచెం డ్రై ఫ్రూట్స్ అవి పెట్టాను. మళ్ళీ కొబ్బరికాయ ఒకటి కొట్టాను అనమాట. ఊరికే నమ శివాయ టెంపుల్కి వెళ్ళాను. మా ఇంటి చాలా బాగుంటుంది ఆ టెంపుల్. వాళ్ళే ఇంకా ఉప్మా ప్రసాదం అంతా చాలా పెట్టారనమాట. సాయంకాలము అయినాక తర్వాత నేను ఏం ఊరికే నామం చెప్పుకుంటున్నా అంతే. నిలబడ్డా కూర్చున్నా, ఓం నమ ఇంతే నా భక్తి అనుకొని నేనేమి గ్రాండ్గా అలంకరణ చేయలే, ఎక్కువ కూర్చోలే, ఏం చేసుకోలే. మన షిరిడీకి వెళ్ళి వచ్చాము, కొంచెం టైర్డ్ అయిపోయింది అని సింపుల్గా చేసాను అనమాట. అయితే కూడా అట్లా కళ్ళు వచ్చిందని చూస్తే వాళ్ళు పొద్దున్నే వాళ్ళు రెసిపీ పెట్టింది ఒక ఆమె కన్నడలో. ఈಶ್ವರ ತುಂಬ ಇಷ್ಟ ಇದು ಮಾಡಿಂದು ಪ್ರಸಾದ అని ತಂಬಿಟ್ಟು అని ಹೇಳಿ రెసిపీ పెట్టుండే అనమాట. అప్పుడు అయ్యో నాకు వచ్చింది కళ, నేను అనుకుంది నిజమేమో, మళ్ళీ మర్చిపోయినట్టు అయిపోయింది. ఊరికే ఉన్నా అనుకొని మళ్ళీ స్నానం చేసి నా దగ్గర వాళ్ళు బియ్యం నానబెట్టి అక్కడ దీంట్లో మిషన్లో పట్టించుకొని వచ్చో ఏమో అట్లా పిండి చూపించింది, బియ్య పిండి. నాకు అంత రాదనమాట, దీని ಬಗ್ಗೆ అంత రాదు తంబిట్టి ఎట్లా చేయాలో. అయితే నేను పొడి పిండి ఇంట్లో ఉండే ఫ్రెష్ది బియ్య పిండి తెప్పించండి, అది తీసుకున్నాను. నా భక్తి ఇంతే స్వామి అని చెప్పి కొంచెం తీసుకొని దాంట్లోపల ఒక గ్లాస్ అంతా వేసాను. దాంట్లో సగం వేసుకోవాలి, దేంట్లో వేసిన ఏ కొలతతో వేసుకున్న బెల్లాన్ని అంత వేసాను అనమాట. కొంచెమే బియ్య పిండి తీసుకొని ఈ రెండు మాత్రం అయ్యేటట్టు చేసుకున్నా. కరెక్ట్ రెండు అయినాయి, ఇదే సైజులో వచ్చినాయి, ఇదే సైజులో చేసాను. ఏం లే, బియ్య పిండి వేపేసి నెయ్యి లోపల వేపేసి పక్కలో పెట్టేసుకొని బెల్లం కొంచెం నీళ్ళు వేసి, కొంచెం మరీ నీళ్ళ కాక మరీ పాకం కాకుండా ఇచ్చేసేసి స్టవ్ మీద పెట్టి కొంచెం బాయిల్ అయ్యేటట్టు చేసి దాన్ని ఈ పిండిలో వేసి ఉండలు కట్టాను అనమాట. ఇంకా ఇదే అనమాట ఇవాళ నైవేద్యం. ప్లస్ డ్రై ఫ్రూట్స్ పెట్టాను, ఆ డ్రై ఫ్రూట్స్ పక్కలో పెట్టి నైవేద్యం పెడతాను అనమాట. అప్పుడు అనుకున్నా, మన భక్తి అనేది ఊరికే నామస్మరణంలో కూడా అంత ఇది ఉందా, అంత ఇది ప్రసన్నులవుతారా దేవుళ్ళు అనిపించింది నాకు. గుడికి వెళ్ళాను అంతే, అక్కడను అదే కూర్చున్నా, నిలబడ్డా అంతే. బ్రహ్మమురారి ఒకటి చాలా నాకు నోటుకో ఎంత అవుతుందో అంత చెప్పుకున్నా అనమాట. ఇది అనమాట ఈరోజు ప్రసాదము. ఆ స్వామి మహిమ నాకు పార్వతీ పరమేశ్వర నాకు అనిపించింది, నాకు తోచింది నేను చెప్పాను.
నవ్వుకోకండి, ఇది నిజం, ఇది నాకు జరిగింది. నాకు సాయిబాబాని పూజ చేస్తే సాయిబాబా అట్లనే, మళ్ళీ వెంకటేశ్వరాన్ని కూడా చాలా అన్ని దేవుడు, ఒక్క దేవుడు అని కాదు. అయితే అమ్మవార్లను కూడా, అమ్మ రాజేశ్వరి అమ్మ గుడికి మా ఇల్లు అక్కడి దగ్గరలో రాజరాజేశ్వరి నగర్, ఎప్పుడు వెళ్ళేదాన్ని. ఇప్పుడు కొంచెం దూరం వచ్చామని ఇంకా అప్పుడప్పుడు వెళ్తుంటా. అమ్మ సంతోష్ మాత అంటే ఇంకా చాలా, నేను పెళ్ళి కాకుండా ఇంకా సంతోష్ మాతని చాలా చేసేదాన్ని అన్నమాట. ఇది ఏ దేవుళ్ళు చేసినా కూడా మన భక్తి ఎట్లుంటుందో, శ్రద్ధ భక్తి అంటారు కదా, అదేనేమో నిజమో అనిపిస్తుంది. ఇదన్నమాట ఇవాళ ఛానల్లో నేను పెట్టి, నాకు చాలా సంతోషం. ఏమో నాకైతే అట్లా అనిపించింది, ఎవరైనా నవ్వుకుంటారు కానీ ఇది మాత్రం నాకు జరిగింది, నేను పెట్టాను.